కొంతకాలం క్రితం వరకు విదేశాల్లో అధికంగా బంగారం నిల్వ చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన వ్యూహాన్ని మార్చుకుంది. ఇప్పుడు బంగారాన్ని అధికంగా మన దేశంలోనే భద్రపరచాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా దేశీయ నిల్వలను పెంచుకుంటోంది. ఆర్బీఐకి చెందిన బంగారంలో 58% ప్రస్తుతం మన దేశంలోనే ఉండటం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఆర్బీఐ వద్ద 880 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. కేంద్ర బ్యాంకులు క్రమం తప్పకుండా బంగారాన్ని కొనుగోలు చేస్తాయనేది తెలిసిన విషయమే. ఇటీవలి కాలంలో ఆర్బీఐ పెద్దగా కొనుగోలు చేపట్టలేదు. ధర అధికంగా ఉండటం దీనికి ఒక కారణం కావచ్చు. అందువల్ల బంగారం నిల్వలు పెద్దగా పెరగలేదు. ఆర్బీఐ వద్ద ఉన్న బంగారంలో 512 టన్నులు మన దేశంలోనే ఉంది. 2023 మార్చిలో అయితే మన దేశంలో నిల్వ ఉన్న ఆర్బీఐ బంగారం 300 టన్నులు మాత్రమే. దీన్ని ఆసక్తికరమైన మార్పుగా సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఆర్బీఐ బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, ఇతర అంతర్జాతీయ బ్యాంకుల వద్ద అధికంగా భద్రపరుస్తూ వచ్చింది. ఇప్పటికీ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, ఇతర విదేశీ ఆర్థిక సంస్థల వద్ద మన బంగారం ఉంది. కానీ గతంతో పోలిస్తే తక్కువ నిల్వలు ఉన్నాయి. ప్రపంచ స్వర్ణ మండలి తాజా నివేదిక ప్రకారం దాదాపు 15 టన్నుల బంగారం గోల్డ్ డిపాజిట్లలో ఉంది. దేశీయంగా ఉన్న 512 టన్నుల బంగారం పోను మిగిలిన బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద ఉంది. కొన్ని నెలలుగా భారీగా బంగారాన్ని కొనుగోలు చేసిన వివిధ దేశాలకు చెందిన కేంద్ర బ్యాంకులు తాజాగా కొనుగోళ్లు తగ్గించాయి. ఈ ఏడాది ఏప్రిల్లో అంతకు ముందు నెలతో పోలిస్తే తక్కువగా బంగారం కొనుగోళ్లు నమోదైనట్లు డబ్ల్యూజీసీ పేర్కొంది. బంగారం ధర బాగా పెరగడం దీనికి ఒక ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అయితే యుద్ధాలు, ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదురు కావడం వంటి కారణాలను పరిగణలోకి తీసుకుంటే కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు బాగా తగ్గిపోయే అవకాశం లేదని స్పష్టమవుతోంది. సాధ్యమైనంత వరకు తమ బంగారం నిల్వలను పెంచుకునేందుకు కేంద్ర బ్యాంకులు ప్రయత్నిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్ ఇతర కేంద్ర బ్యాంకుల కంటే అధికంగా 12 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. దీంతో ఈ బ్యాంకు వద్ద తాజాగా 509 టన్నుల బంగారు నిల్వలున్నట్లు అవుతోంది.